आंध्र प्रदेश के जिले कृष्णा के पेन्नामुलुरु में खातून होमगार्ड रूपा कला ने आला पुलिस अफसरान पर हिरासानी के संगीन इल्जाम आयद किए। उनका कहना है कि शौहर की वफात के बाद उन्हें हमदर्दी की बुनियाद पर मुलाजिमत मिली, लेकिन बाद में अफसरान के घरों में काम करने के लिए दबाव डाला गया। इनकार पर सजा के तौर पर एसपी दफ्तर भेजा गया, जहां उनसे रोजाना घास उखड़वाई गई और रूपा कला ने मजीद इल्जाम लगाया कि सेहत की खराबी के बावजूद उन्हें मुअत्तल कर दिया गया और वो दोबारा मुलाजिमत पर बहाल करने के लिए रिश्वत का मुतालबा किया जा रहा। इन इल्जामात पर मुतल्लिका हुकाम का मौक़िफ़ सामने आना बाकी है। నమస్తే అండి, నేను నా పేరు రూపకళ. నేను గన్నవరం డివిజన్ టెర్మినల్ పిఎస్లో నేను హోంగార్డ్గా పనిచేస్తున్నానండి. నేను గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నాను. నా భర్త వెంకన్న 166 ఆయన అనారోగ్యంతో చనిపోతే 2019లో నాకు 2023లో డీజీపీ ఆఫీస్కి వెళ్తే నాకు ఉద్యోగం వచ్చింది సార్. అప్పటి నుంచి గన్నవరం డివిజన్లో పనిచేస్తున్నాను సార్. గత నెల హోంగార్డ్ ఆఫీస్ నుంచి సామ్యాన్ అనే హెడ్ కానిస్టేబుల్ గారు ఫోన్ చేశారు. హెడ్ కానిస్టేబుల్ హోంగార్డ్ ఆఫీస్లో హెడ్ కానిస్టేబుల్ చేస్తారు. ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి అమ్మ మీకు ట్రైనింగ్ ఉంది, ఆర్ఐ గారు మిమ్మల్ని రమ్మన్నారు అన్నారు. సరే ఆర్ఐ గారు రమ్మన్నారు కదా అని నేను మా పిఎస్లో చెప్పుకొని తెల్లారి వెళ్ళాను సార్. వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నారు ఆర్ఐ గారు మీరు అక్కడ మాచవరంలో ఒక ఆఫీస్లో ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి పని చేయాలి అన్నారు. అంటే సార్ నేను డిగ్రీ చదువుకున్నాను, నేను జాబులోకి వచ్చేటప్పుడు మాకు ఇళ్లలో పని చేయాలని కానీ ఇంకేదైనా వర్క్ ఉంటుందని చెప్పలేదు. మా క్వాలిఫికేషన్ తగ్గట్టు మాకు స్టేషన్లో అలాట్ చేశారు. అప్పటి నుంచి నేను అక్కడే చేసుకుంటున్నా. అయితే ఇప్పుడు ప్రజెంట్ వచ్చి మీరు ఆఫీస్ స్టేషన్కి వెళ్ళాలంటున్నారు. నా ఒంట్లో బాగోదు సార్, నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మా మదర్ ఓల్డ్ ఏజ్, నా పిల్లలు చదువుకుంటున్నారు, నేను వెళ్ళలేదు సార్, నాకు రిక్వెస్ట్ చేసి ఎక్స్క్యూజ్ చేయండి అని చెప్పాను సార్. అది మనసులో పెట్టుకుని ఆయన అప్పటి నుంచి పోయిన నెల 15 నుంచి నిన్నటి వరకు ప్రతిరోజు అందరు పిలిపిస్తున్నారు సార్. సాల్మన్ గారు ఆర్ఐ అప్పారావు గారు రమ్మని చెప్తున్నారు. ఏంటంటే ఇక్కడే డ్యూటీ చేయాలి, అక్కడ స్టేషన్లో చేయడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడే చేయాలి, సి కేటగిరీ వాళ్ళందరూ ఇక్కడే చేయాలి, మీరు ఇళ్లలో పని చేయాలి లేదా హెడ్ క్వార్టర్లో పని చేయాలి అని ఆయన అంటున్నారు సార్. అంటుంటే సార్ అయితే కావచ్చేమో కానీ నేనైతే రాలేను సార్, విజయవాడ నుంచి రావాలి, రోజుకి 3 గంటల ప్రయాణం, నేను రాలేను సార్, నా పిల్లల్ని చూసుకోవాలి, మా ఓల్డ్ ఏజ్ మదర్ ఉంది, నేను వెళ్ళేసరికి ఏం జరుగుతుందో తెలియదు అని నేను ఎంత రిక్వెస్ట్ చేసినా ఇంటలేదు ఆయన. లేదా ఫ్యామిలీ మొత్తం తెచ్చి ఇక్కడే పెట్టుకో నువ్వు వెళ్ళైపోతే, అంతేగాని నువ్వు స్టేషన్కి వెళ్ళడానికి బందర్లో స్టేషన్కి వెళ్ళడానికి లేదు అని నువ్వు కరాఖండిగా చెప్పేశారు సార్. అది మా హోంగార్డ్ డివిజన్కి ఒక హెడ్ గారు ఉంటారు సార్, నేను గుప్తా గారు అంటే